బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు కనీసం కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోకుండా ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కొందరు గూండాలే పోటీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డిగూడ గ్రామంలో అభ్యర్థి సాయి కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు లాస్ట్ డే క్యాంపెయినింగ్ కోసం ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు. ఇది నా సొంత గ్రామము రంగారెడ్డిగూడ. మా కాంగ్రెస్ అభ్యర్థిగా సాయి కుమార్ వాళ్ళ కుటుంబం నుంచి సాయి అంజని నిలబడడం జరిగింది. ఉంగరం గుర్తు. అందుకే ఈరోజు నా సొంత గ్రామం కాబట్టి నా ఓటు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మా గ్రామస్తులకు కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరే గ్రామాల్లో కూడా మంచి మనుషులను చూసి ఎవరైతే మీ గ్రామాల అభివృద్ధి కోసము పని చేస్తారో, ఎవరు కానీ వాళ్ళ సొంత లాభాల కోసం కాకుండా గ్రామాల కోసము గ్రామాల అభివృద్ధి కోసం నిలబడతారో అలాంటి సర్పంచులనే మన జడ్చర్ల నియోజకవర్గంలో గెలిపేయమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. గ్రామస్తులను కూడా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలను కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఎల్లుండి 11th నాడు 11th నాడు ఎలక్షన్స్. అందరిని ఒకటే కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామాల్లో కూడా మీరు కాంగ్రెస్ అభివృద్ధిని గెలిపిస్తే మీకు నిధులు ఎక్కువగా నేను తీసుకురాగలుగుతాను. అట్లా కాని పక్షాన వేరేలు అయితే మీరే అర్థం చేసుకోండి. మా కాంగ్రెస్ గెలిచిన సర్పంచ్లే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ని గెలిపేయనని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది గూండాలు కూడా నిలబడ్డారు బీఆర్ఎస్ తరఫున. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క బీఆర్ఎస్ అని చెప్పుకునే నాయకులు ఎవరైతే నిలబడ్డారో పాపం కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోలేకపోయినారు. అదేందో నాకు అర్థం అవుతలేదు. కాబట్టి ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే ఉందో, ఎవరైతే నాకు సన్నిహితంగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ నిధులు నేను ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని గెలిపేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సర్పంచ్ ఎలక్షన్స్ ఈరోజు లాస్ట్ డే.